తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ప్రజా సమస్యలను తెలియజేసినట్టు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకుండా గాలికి వదిలేస్తే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సీతారాం జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, డిఎన్విడి ప్రసాద్, ఎం రాసు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమికి మేము మా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారిని మా ప్రతినిధి వర్గం కలుసుకుని రాష్ట్రంలో ఉన్న అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యల్ని ఆయనకి వ్రాతపూర్వకంగానే ఇచ్చాం. ఆయనతో ఒక అరగంట పాటు చర్చించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ కూటమి నాయకులు ప్రజలకి కోటి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వం పథకాలను అమలు జరుపుతాం, దాన్ని ఇంకా రెట్టింపు చేస్తామని చెప్పారు. రెండవది కొత్త పథకాలను కూడా ప్రకటించారు. ఆ రకంగా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. మేము రానున్న కాలంలో ఈ ప్రజా సమస్యల మీద ఉద్యమాలు, పోరాటాలు సాగిస్తాము. కొత్తగా వచ్చింది ప్రభుత్వం కాబట్టి దానికి మేము ఒక 2 నెలలు 3 నెలలు విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ ప్రభుత్వం దాని పట్ల సానుకూలంగా స్పందించకపోతే ప్రజల్ని సమీకరించి ఉద్యమాలకి సమాయత్తం అవుతాం. కుల గణన కూడా చేయమన్నాం. ఈ ప్రభుత్వం కుల గణనకి సిద్ధంగా లేదు. కుల గణన చేయాలి. ఆ కుల గణన ఆధారంగా రిజర్వేషన్స్ కూడా మనం సవరించాలి. రిజర్వేషన్స్ అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్టకేలకు క్లాసిఫికేషన్ కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ప్రభుత్వం కూడా వైఖరి ముందు స్పష్టం చేయాలి. ప్రభుత్వం దానికి సంబంధించిన సుప్రీంకోర్టుని మన్నించి దాని ఆధారంగా దానికి సంబంధించిన విధి విధానాలు తీర్పు వేరుగా ఇస్తుందంటే ఆ తీర్పుని అమలు జరపడం కోసం ఏంటంటే ఏ రూపంలో ఈ ప్రభుత్వం చేస్తుంది, ఆ క్లాసిఫికేషన్ ఏ రూపంలో చేస్తుందని మేము అడుగుతున్నాం. అది వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం దాని మీద వెంటనే ప్రకటన చేయాలి. దాన్ని ఏ రూపంలో అమలు జరుపుతుందో కూడా చెప్పాలి. కాకినాడ నగరంలో గత 5 ఏళ్లలో ఒకే ఇంటిని కూడా గత పాలకులు నిర్మించలేదని, నగరంలో ఇంకా పూరిపాకలు దర్శనమిస్తున్నాయని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ దుమ్ములపేట ప్రాంతంలో పెన్షన్ పంపిణీకి వచ్చిన ఆయన ఆ ప్రాంతంలో ఇంకా పూరిపాకలు ఉండటంతో విస్మయానికి గురయ్యారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం స్థలం ఉండి గృహం నిర్మించుకునే వారికి 4 లక్షల రూపాయల రుణం అందిస్తామని, గృహ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ స్మార్ట్ సిటీలో తాటకిళ్ళు ఉన్నాయి. మీరు చూసారు ఈ రోజున తాటకిళ్ళు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కట్టలేపారండి. తాటాకిళ్ళు తీసి పక్క గృహం కట్టలేపారు వీళ్ళు. ఎంత పరిపాలన ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమైంది మీకు. వాళ్ళని అడిగా ఇప్పుడే ఏమి ఇల్లు కట్టలేదంటే ఎవరు ఇచ్చిన వాళ్ళు, లోన్ ఇచ్చిన వాళ్ళు లేరని చెప్తున్నారు. అందరికి ఇల్లు కట్టించొద్దని చెప్పాడు ఆయన. ఏదండి ఎక్కడ కట్టారండి? ఈ అర్బన్ ఏరియాలో ఇంకా తాటకిళ్ళు కనిపిస్తున్నాయి ఈ రోజున. ఆ రోజున మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా తాటకిళ్ళు కనిపించకూడదని చెప్పి 2,50,000 రూపాయలు లోన్ ఇచ్చి కట్టించాం. మేము గర్వంగా చెప్తున్నాను. ఆ 2,50,000 మీరు 1,80,000 ఇస్తానని చెప్పి ఆ 1,80,000 కూడా ఇచ్చి కట్టలేపారు. అందుకే ఇలాంటి చోట్ల ఏదైతే అర్బన్ ఏరియా కానీ రూరల్ కానీ ఈరోజు ఏదైతే ఇటువంటి తాటకిళ్ళు ఉన్నాయో, రేకుల షెడ్లతో ఉన్నారో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా, మీరు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఈరోజు 4 లక్షల రూపాయలు ఇస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరు కూడా 4 లక్షల రూపాయలు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాలో 2 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుంది కొత్త వారికి. రూరల్ ఏరియా అయితే 3 సెంట్లు భూమి ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే కాకినాడ నగరంలో తాటాకిళ్ళలో రేకుల షెడ్యూల్లో ఉంటున్నారో మీరందరూ కూడా పక్కా గృహాలు నిర్మించుకోవాలి. 4 లక్షల రూపాయలు మీకు లోన్ సమకూరుస్తున్నామని మీ ద్వారా తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యేకు అర్జీని అందజేసిన వెంటనే రాజమండ్రి డిపో నుంచి హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు, శ్రీరాంపురం, శ్రీకృష్ణపట్నం, రాధయ్యపాలెం, పాత తుంగపాడు, కొత్త తుంగపాడు గ్రామాల మీదుగా ద్వారపుడి వరకు నూతన బస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు నూతన బస్ సర్వీసులను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎన్డీఏ శ్రేణులతో కలిసి కొబ్బరికాయ కొట్టి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేక గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బత్తుల ఎమ్మెల్యేగా గెలుపొంది బస్సు సౌకర్యం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు భంగం కలిగించేలా సుప్రీంకోర్టు తీర్పు ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీం తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం తమ జాతీయ అధ్యక్షులు జి చెన్నై ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయిస్తామని పుష్పరాజ్ పేర్కొన్నారు. దళిత ఆదివాసీ సమాజాన్ని అస్థిరపరిచే చర్యలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈ తీర్పును ప్రజాస్వామికవాదులంతా వ్యతిరేకించాలని కోరారు. దేశంలోని వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలను వివిధ సంఘాలను ఏకీకృతం చేసి ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఢిల్లీలో నిరసన చేపడతామని అన్నారు. కోర్టు తీర్పు వెలువడగానే అత్యున్నత ధర్మస్థానానికి ధన్యవాదాలు తెలపకుండా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలపడంతోనే అసలు విషయం బోధపడుతోందని పుష్పరాజ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చిగురుపాటి రాజేష్, జిల్లా కార్యదర్శి చిల్లె రాజ్ కుమార్, భీమవరం నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పిట్టా వినోద్ కుమార్, ఉండి నియోజకవర్గ యువజన అధ్యక్షులు మేడిది సాయి జగన్నాథ్, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి సాదే, కార్యదర్శి వర్ధనపు తేజ, రాజేంద్ర ప్రసాద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం ముందు వర్గీకరణ విషయమై మరి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 2004లో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది వర్గీకరణ చెల్లుబాటు అవదని. మరి అదే సుప్రీంకోర్టు మరి వర్గీకరణ చేసుకోవచ్చు అని మరి తీర్పు ఇవ్వడం అన్నది ఎంతవరకు అన్నది మరి ఆలోచన చేయాలి. మరి మేధావులందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మాల సంఘాలన్నీ కూడా ఏకదాటిగా కలిసి మరి సుప్రీంకోర్టుకి వెళ్ళవలసిన రోజులు దగ్గరికి వచ్చాయి. చాలా మంది మేధావులు చెప్తూ ఉన్నారు వర్గీకరణ జరగదు, వర్గీకరణ అవ్వదని చాలా మంది చెప్తూనే ఉన్నారు. మేము 3-4 సంవత్సరాలుగా కూడా మరి ఢిల్లీ దగ్గర జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. అయినా సరే చాలా మంది అవుతున్నారు. మరి ఈరోజు నిన్నటి తీర్పు చూస్తే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సాక్షాత్తు సుప్రీంకోర్టే తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయడానికి సుప్రీంకోర్టుకి ఏ మాత్రం అవకాశం ఉందని అడుగుతున్నాం. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేసుకోవాలంటే గవర్నర్ ఆమోద ముద్ర కానీ రాష్ట్రపతి ఆమోద ముద్ర కానీ పడితేనే కానీ వర్గీకరణకి బిల్లు పెడితేనే కానీ చేయడం జరగలేదు. అంటే ఇదంతా కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారు చేస్తున్న కుట్రని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఇది మనువాదుల కుట్ర. ఖచ్చితంగా ఈ వర్గీకరణ సబ్జెక్ట్ తీసుకుని మానవాధికారులు ఉన్న ఐక్యతను విడగొట్టి రానున్న రోజుల్లో రిజర్వేషన్ కూడా తొలగించాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తున్నాయి. మరి ఈ చట్టాలని కూడా మేము చెప్తున్నాం. ఆర్టికల్ 341 ఏం చెప్తుందంటే వర్గీకరణ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా ఆ కులాల్లో ఎవరైతే మరి ఆ రిజర్వేషన్ మీద బాగుపడ్డారో వాళ్ళని తప్పించి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చినా చేసుకోవాలి తప్ప వర్గీకరణ చేయడం లేదని ఆర్టికల్ 341 ప్రకారం స్పష్టంగా చెప్పండి. మరి ఏ రకంగా జరుగుతుంది అంటే కోర్టులు ఎవరు మాట్లాడుతున్నాయి, మేము కోర్టును తప్పు పెట్టాలా. బీజేపీ అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో మోడీ గారు మరి తెలంగాణలో మీటింగ్లో నేను వర్గీకరణ చేస్తాను, ఖచ్చితంగానే వర్గీకరణ చేసి తీరుతానని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాట ప్రకారమే ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళ దగ్గర నుండి వేయించడం జరిగింది. మరి 7 సభ్యులతో కూడిన ఈ ధర్మాసనంలో 6 సభ్యులు ఖచ్చితంగా జరుగుతుందని, ఒక సభ్యులు జరగదని చెప్పి మేము రావడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి మా జాతీయ అధ్యక్షులు చెన్నై గారి ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ వేయడానికి ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకి మేము 7వ తారీఖున వెళ్ళి కోర్టులో మరి కేసు వేయడం కూడా జరుగుతుంది. 8, 9, 10 తారీఖుల్లో హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి మా మాలల విశ్వరూపాన్ని చూపించబోతున్నాం. దళితుల్లో ఉన్న మాలలో ఉన్న మేధావులారా ఇప్పుడైనా సరే మీరు కళ్ళు తిరిగి బయటికి రండి, ఉద్యోగస్తులారా బయటికి రండి. మరి ఎంతమంది మీరు రిజర్వేషన్ మీద ఉద్యోగాలు పొందారు తప్ప మరి ఇదైతే జాతికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు మీరు ముందుకు ఎందుకు రారు? ఖచ్చితంగా మాదిగలో ఉన్న ఐక్యత మాలలో ఎందుకు ఐక్యత ఉండదని నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా మాలలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, మాలలో ఉన్న మేధావులు కానీ, మాలలో ఉన్న లాయర్లు కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరూ కూడా బయటకు వచ్చి ఖచ్చితంగా రిట్ పిటిషన్ వేసి మళ్ళీ మన మానవులందరూ కూడా మాలా మాదిరి కలిసి ఉండేలాగా వర్గీకరణ చెల్లుబాటు అమలు పక్షంలో కేసు కొట్టించే ప్రశ్నలను కూడా మీకు తీసుకురావాలని సుప్రీంకోర్టులో కేసేసి మనం బలమేంటి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రేపు 8, 9, 10 తారీఖుల్లో జంతర్ మంతర్ దగ్గర మరి 7వ తారీఖుని అగ్రనాయకులు ఉన్న దేశంలో ఉన్న అగ్రనాయకులందరూ కూడా కలిసి 26 రాష్ట్రాల్లో ఆమోద ముద్ర తెలుపుదేనే కానీ కేంద్రం ఆమోద ముద్ర తెలపదు. ఏ కేంద్రంతో రాష్ట్రంతో సంబంధం లేకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మరి వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం చాలా దారుణం. ఈ వెనకాల ఎంతమంది పెద్ద కుట్ర జరుగుతుందో మేము ఖచ్చితంగా మేము తెలుసుకుంటున్నాం. మరి ఇంత పెద్ద కుట్రలో మరి మాలలు బలవకూడదని మాలలో ఇప్పుడు కళ్ళు తెరిచి 8, 9, 10 తారీఖుల్లో హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన మాలల సత్తా చూపించి వర్గీకరణ చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు కేసు వేసి గుర్తించేదాకా కూడా
మాల సోదరులు ఎవరు కూడా నిద్రపోవద్దని వారందరికీ కూడా మాల మహానాడు తరఫున మీరు పార్టీలో ఉన్నా సరే బయటికి రావాలని వారికి మా మానవ జాతీయ నుంచి చెన్నై ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసేట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మరి మీరు కూడా వచ్చి మీ విశ్వరూపాన్ని కూడా చూపించి వర్గీకరణ చెలిపడం కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నన్ను పుష్పరాజ్ మానవాడ ఆంధ్రప్రదేశ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన కాకినాడ కనకదుర్గమ్మ అమ్మను దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న మాజీ ఎమ్మెల్యే వర్మ అర్హులంతా కృత్రిమ అవయవాలను పొందాలంటూ సూచన. పేదలకు ఇళ్లు నిర్మించిస్తామన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సొంత స్థలముంటే రుణం మంజూరు చేస్తామంటూ సూచన. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు బంపర్ ఆఫర్. విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.